ఏ ఆలోచనతోటి చివరి క్షణంలో ఈ దేహాన్ని వదిలేస్తామో, అంటే జీవి వదులుతోందో అదే రూపాన్ని పొందుతోంది. దీనికి ఉదాహరణగా జడభరతుడి కథ కూడా చెప్పుకుంటాం. ఒక గొప్ప ఋషి అయినటువంటి జడభరతుని యొక్క పూర్వజన్మలో ఒక గొప్ప ఋషి, నిష్కాముడు, నిర్వికల్పుడు, ఎటువంటి వాసనలు లేనటువంటి ఆ గొప్ప ఋషి చివరి క్షణాల్లో ప్రారబ్ధవశాత్తు సింహగర్జనని విని నది దాటేటువంటి లేడి గర్భంలో నుంచి జారిపడినటువంటి ఆ లేడి శిశువుని అయ్యోది నదిలో కొట్టుకుపోతోంది అని చెప్పి దాన్ని ఒడ్డుకు తీసుకుని వచ్చి సంరక్షించి, తెలియకుండానే ఆ లేడి పట్ల చివరి క్షణాల్లో అయ్యో ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత సింహం దీన్ని తినేస్తుందేమో, ఈ చిన్ని కూన దీనికి ఏమీ తెలియదు లోకం, ఇటువంటి ఆలోచనతోటి శరీరాన్ని వదిలి లేడి జన్మ ఎత్తవలసి వచ్చింది. కాకపోతే తపస్సంపన్నుడు కాబట్టి లేడి జన్మలో కూడా నిర్వికల్పుడుగా ఉంటూ తర్వాత జన్మలో జడభరతుడిగా పుట్టారు. ఇదంతా ఉపమానాలు ఎందుకు చెప్పమంటే, దేన్ని భావించటం అలవాటు అవుతుందో చివరి క్షణాల్లో దాన్నే భావిస్తాము. ఎంతసేపు ఈ వ్యవహారాలనే భావిస్తూ ఏదో సినిమానో లేకపోతే పిల్లలనో లేకపోతే ఇతర వ్యాపకాలనో దేన్నో స్మరిస్తూనే జీవితం అంతా గడిపేస్తే చిట్ట క్షణాల్లో ఈ స్మరణే వస్తోంది. ఏ దృశ్యమైతే చివరి క్షణంలో హృదయాకాశంలో మెదులుతోందో అదే భావి జన్మకి పునాది అవుతోంది. అందుకనే సదా తద్భావ భావిత, అందుకనే నిరంతరం కూడా ఆ పరమాత్మనే ధ్యానిస్తూ వదిలేసినటువంటి వాళ్ళు ముక్తులవుతారు.